మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారిన ఎంఎంటీఎస్లో యువతిపై అత్యాచార యత్నం కేసులో ఒక సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఏంటంటే అసలు ఆ యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని పోలీసుల విచారణలో తేలిందట. రైల్లో వెళ్తూ ఆ అమ్మాయి ఇన్స్టా రీల్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయం చెప్తే అంతా తిడతారని భయపడి ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందికి దూకేసినట్టు చెప్పింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారట. ఇక ఈ విషయం బయటికి రావడంతో ఆ యువతిపై మండిపడుతున్నారు ప్రజలు. అరెస్ట్ అయిన ఆ యువకుడి పరిస్థితి ఏంటి అని ఆగ్రహిస్తున్నారు. ఆడదానివేనా నువ్వు అసలు అంటూ కామెంట్ చేస్తున్నారు. పురుషులకు రక్షణ కల్పించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయిలు కంప్లైంట్ ఇస్తే చాలా విచారణ చేయరా అని చాలామంది అడుగుతున్నారు. నిజమే కదా, కంప్లైంట్ ఇస్తే చాలా విచారణ చేయకుండానే అరెస్ట్ చేస్తారా? అసలు అమ్మాయిలు ఈ ప్రపంచంలో తప్పులే చేయనట్లు అబ్బాయిలు మాత్రమే చేస్తారని ఏంటండి? ఎక్కడికి పోతున్నాం మనం? ఏంటి ఈ వ్యవస్థ? చూడండి, ఇప్పుడు ఇన్స్టాలో రీల్ చేస్తూ కింద జారిపోయి పడిపోయిందట. అబద్ధాలు చెప్పింది. ఎవరో యువకుడు అత్యాచారం చేయబోతే కింద పడ్డాను అని. దారుణం కదా ఇది.